నమస్తే, వెల్కమ్, స్వాగతం అందరికి. మనకు ఇంత దివ్య విద్య అందించిన మన పత్రిజీ మాస్టర్ కు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనం నేను ఇలా క్లాసులు చెప్పడానికి, నాకు ఇదంతా నేర్చుకోవడానికి నాకెంతో సహాయ సహకారాలు అందించిన సరోజమ్మ క్లాసెస్ ద్వారా నేను ఎంతో నేర్చుకొని ఇలా చెప్పగలుగుతున్నందుకు సరోజమ్మ గురుమాతకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ ప్రకృతిని గురించి మనం ఈరోజు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రకృతి మాత హృదయపూర్వక నమస్సుమాంజలు. వచ్చిన మీ అందరికీ కూడా ఎన్నెన్నో కృతజ్ఞతలు. నేను పెట్టగానే మీరందరూ వచ్చి వింటున్నందుకు, మీరు వింటుంటేనే నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ క్లాసు మనం అద్భుతంగా జరగాలని ఆ మాస్టర్స్ అందరినీ మనల్ని దీవించమని కోరుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వినిపిస్తుందా? సౌండ్ పర్వాలేదా? శ్యామ్లా వినిపిస్తుంది టీచర్. ఓకే. ఈరోజు క్లాస్ మంది ప్రకృతితో అనుసంధానం. ప్రకృతి అంటేనే మనకు అందరికీ తెలుసు. ఏంటి ప్రకృతి అంటే? సర్వ ప్రాణులకు, ప్రతి ఒక్కరికి సర్వం ఏమి కావాల్సిన అందించేదే ప్రకృతి. అంటే మనకు ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ప్రకృతి నుండి, మనం జీవనాధారం కావాల్సినవన్నీ కూడా మనము ప్రకృతి నుండే పొందుతామన్నమాట. ఈ ప్రకృతి ఎల్లప్పుడూ మనకు సహకరిస్తూనే ఉంటుందన్నమాట. ఆ పరిస్థితులను బట్టి సునామీలు, వైపరీత్యాలు కూడా సృష్టిస్తుంది, అన్నీ అందిస్తుంది. రెండు విధాల ప్రకృతి మనకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుంది. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని కూడా మన ప్రకృతి నేర్పిస్తుంది అనమాట. మనకు సహకరిస్తుంది. మనమే తయారు చేసుకున్నాం ఈ ప్రకృతిని. ఈ ఊహాజనితమైన అద్భుతమైన ప్రపంచమే ప్రకృతి. ప్రకృతి అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మ తత్వమే ప్రకృతి అంట. ప్రకృతిలో పరబ్రహ్మమే ఉంటుంది, పరబ్రహ్మంలో ప్రకృతి ఉంటుంది. ప్రకృతిలో పరబ్రహ్మం ఉంటుంది, పరబ్రహ్మంలో కూడా ప్రకృతి ఉంటుంది. అంటే పరబ్రహ్మ అంటే ఇక్కడ ఎవరు? మనం అందరం కూడా పరబ్రహ్మ అంటే మనం కూడా ప్రకృతిలో ఉన్నాం. మనమే ప్రకృతి అయి ఉంటాం అన్నమాట. మన లక్ష్యాలు, మన జీవిత లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి నిరంతరం మనకు సహకరించేది ప్రకృతి. మనం ఏ పని చేయాలన్నా మనకు కావాల్సినవన్నీ కూడా అందిస్తుంది ప్రకృతి. మనకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది. మనం ఇంకా ఆ ప్రకృతికి అనుగుణంగా ప్రకృతికి మనం సహాయం చేయగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితాలను మనం జీవితంలో పొందుతామన్నమాట. కాబట్టి ఎట్లా మనం ప్రకృతితో ఎలా అనుసంధానం కావాలి, ప్రకృతితో ఎలా ఉంటే మనం ఎలా హ్యాపీగా జీవించగలం అనేది ఈరోజు మనం నేర్చుకున్నాము. ప్రకృతిని తల్లితో పోలుస్తారు. ఎవరైనా ప్రకృతి మాత అంటారు కదా. ఎందుకు ప్రకృతిని తల్లితో పోలుస్తారంటే, తల్లి మనం కన్న తల్లి మనల్ని పుట్టినప్పటి నుంచి ఎలా చూసుకుంటుందో ప్రకృతి మాత కూడా మనల్ని అలా చూసుకుంటుందంట. మనం భూమి మీద కాలు పెట్టినప్పటి నుంచి కూడా మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము మనకు అన్ని అందిస్తుంది. మనం హాయిగా జీవించటానికి ప్రతి ఒక్కటి అందించేది ప్రకృతి మాతనే. ప్రకృతి అనేది ఆ దేవుని యొక్క సృష్టి, అందమైన సృష్టి అన్నమాట. మనుషులకు మరియు సమస్త జీవకోటికి కూడా, మనకొక్కరికే కాదు, మానవులకు ఒక్కరికే కాదు, ప్రతి జీవకోటికి కూడా ప్రకృతి ప్రాణాధారం. ప్రకృతి ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది మరియు సరళంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందంట. ప్రకృతి మన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో సహజ వనరులు మనకు ఈ ప్రకృతి అందిస్తుంది. ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణము, చాలా మన చుట్టూ మనం చూస్తే ఎటు చూసినా ప్రకృతిలో ఒక అందమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. జీవరాశికి తల్లి లాంటిది, మనల్ని పోషిస్తుంది, మన మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. ఏమేమి అందిస్తుంది? తినే ఆహారం, పీల్చే గాలి, మనం నివసించే ఇల్లు, అన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినవి. కావున మనం ఎప్పుడు కూడా ప్రకృతి మాతకు నిరంతరం కృతజ్ఞులమై ఉండాలి అంటున్నారు. ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ నియమాలేంటో తెలుసుకుందాం మనం. ప్రకృతి అంటే అంతా ఎప్పుడు బాగా అద్భుతంగా ఉంటుంది. అన్నీ బాగుంటుంది. అంతా బాగా చూసుకుంటుంది. కానీ ఆ నియమాలను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది? ఆ నియమాలేంటి? మనం ఏం చేసినా, మనం ఒక పని చేసినామంటే దానికి సమానమైన చర్య అనేది ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మనం కొట్టాము ఖచ్చితంగా వెంటనే వాళ్ళు కొడతారా లేదా? అది సమానమైన చర్య అనేది ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. ప్రకృతికి మనం ఏమిస్తున్నామో ప్రకృతి కూడా మనకు అదే ఇస్తుంది. కాబట్టి ప్రకృతిని మనం ఎలా చూసుకోవాలనేది మనం ఆహ్, తెలుసుకుంటూ మనం ప్రకృతిలో జీవితం సాగించాలనమాట. మనం చేసే ప్రతి 3 విషయాలపై ప్రకృతి ఆధారపడి ఉంటుందంట. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు ఇవన్నీ ప్రకృతిలోని భాగాలే. ఇవి మన శరీరంలో కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ఈ పంచభూతాలు ఏవైతే ప్రకృతిలో ఉన్నాయో, పంచభూతాలతో ఏ విధంగా ప్రకృతి తయారైందో, మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. అలాగే ప్రపంచం కూడా పంచభూతాలతో తయారైంది. మనం పంచభూతాలలోని ఏ పదార్థాన్ని కలుషితం చేసినా మన శరీరంలోని ఆ పదార్థాలు కూడా కలుషితమవుతాయి. అంటే మనము భూమాతను కలుషితం చేస్తే, మనలో ఉండే ఆ భూ పదార్థం అనేది కలుషితమైతుంది. నీటిని చేస్తే మనలో ఉండే నీటి తత్వం కలుషితమైతుంది. అంటే మనలో నీరు ఎక్కువ శాతం ఉంది కదా! ఆ నీటి తత్వం కలుషితమైతుంది. అట్లా పంచభూతాలలో మనం ఏ పదార్థాన్ని కలుషితం చేస్తే, మనలో ఆ పదార్థం కలుషితమైతుందని చెప్తున్నారు. మన శరీరంలోని కణాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కావున మన చుట్టూ ఉన్న భూమిని, నీటిని, వాయువును కలుషితం చేస్తే మన శరీరంలోని ఆ పదార్థాలు కూడా కలుషితమైతాయి అంటున్నారు. ఈ ఈ ప్రకృతి మాతతో మనము ఎలా అనుసంధానం కావాలి? ముందు ప్రకృతి ఒక్కొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం. అంటే భూతత్వం మనకి ఏం నేర్పిస్తుంది? నీటి తత్వం ఏం నేర్పిస్తుంది? వాయుతత్వం ఏం నేర్పిస్తుంది? అనేది తెలుసుకుందాం. భూమి, భూమాత అంటాం గదా! మనము. భూమికి ఎన్నో పేర్లున్నాయి. మనకు తెలుసు కదా భూమి. భూమాతకి ఏమేం పేర్లున్నాయో తెలుసా? ధరణి అంటారు, ధర అంటారు, పృథ్వీ అంటారు. రకరకాల చోట్ల రకరకాల పేర్లతో ఈ భూమాతను పిలుస్తారంట. ముందు భూమాత గురించి తెలుసుకుందాం. మన తల్లి భూమాత మనకు చాలా దగ్గరగా ఉంటుంది గదా! మనకు దగ్గరగా ఉండేది భూమాత. అంటే మనం ఎప్పుడు భూమాత మీదనే జీవిస్తూ ఉన్నాము. భూమాతను ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పిలుస్తారంట. గ్రీకు వాళ్ళైతే గయా అంటారంట. వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళకి భూమాత అంటే గ్రీకులకు చాలా ఇష్టమంట. చాలా గొప్పగా చూసుకుంటారు భూమాతను. ఏ పండగ జరిగినా, ఏ ఉత్సవం జరిగినా ముందు వాళ్ళు భూమిని పూజిస్తారంట. అన్ని జీవరాశులను భూమాత కాపాడుతుందని వాళ్ళు గట్టిగా నమ్ముతారంట. సృష్టికి ప్రతీక అంటే భూమాతే అని వాళ్ళు భావిస్తారంట. అంత గొప్పగా భూమాతను గ్రీకులు చూసుకునేవాళ్ళు. గ్రీకుల కాలంలో ఆ కల్చర్‌లో అలా ఉండేది. భారతదేశంలో గూడా మనం భూమాతను తల్లిగానే భావిస్తాం గదా! మనం కూడా ఇల్లు కట్టినా, బోర్లు వేసినా భూమాతను పూజిస్తామా లేదా? పూజించి మాత్రమే మొదలుపెడతాం. సీతమ్మ కూడా భూమాత గర్భం నుండి వచ్చిందని మన హిందూ పురాణాలలో అంటే అందరం మనం చెప్పుకుంటాం గదా! సీతమ్మకు గూడా భూమాత తల్లి. సీతమ్మకు భూమాత తల్లి అయితే మనకు గూడా భూమాత తల్లి లాంటిదే. చైనీయులు భూమాతను వాళ్ళు కూడా పూజిస్తారంట. చైనా దేశంలో జేమ్స్ అనే ఒకాయన 1970లో రీసెర్చ్ చేసి భూమాత తనను తను ఎలా సమన్వయంగా ఉంచుకుంటుందో, తనపై నివసించే ప్రతి జీవరాశిని ఎలా కాపాడుతుందో అని నిరూపించినాడంట ఆయన. పరిశోధన చేసి భూమాత ఎలా తనను తాను సమన్వయపరుచుకుంటుంది. అంటే ఎంతో ఓర్పుతో ఉంటుంది. ఎంతో ఓర్పుతో ఉండి తనపై నివసించే ప్రతి జీవరాశిని కాపాడుతూ ఉంటుందనమాట. భూమికి అత్యంత మేధస్సు గూడా ఉందంట అని కూడా ఆయన నిరూపించినాడంట. భూమాత అంటేనే ప్రేమకు ప్రతిరూపం. ప్రేమ అంటే భూమాత. ఎందుకంటే మనం ఎంతో భూమాతను హింసకు గురి చేస్తుంటారు. అయినా గూడా భూమాత ఎంతో ఓపికతో అందరిని భరిస్తూ ఉంటుందన్నమాట.
భూమాతతో మనం ఎలా కనెక్షన్ పెట్టుకోవాలి అంటే భూమాతతో ఎలా అనుసంధానం కావాలి. ముందు మనం భూమాతను గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి భూమాతతో మనం ఎలా అనుసంధానం అవుదాము. మనకు కావలసినవన్నీ కూడా భూమాత నుండే లభిస్తున్నాయి కదా! నీరు, గాలి, ఆహారం మనకు జీవించేదానికి అవసరమైనవన్నీ కూడా భూమాతతో లభిస్తున్నాయి కాబట్టి మనము భూమాతకు నిరంతరము కృతజ్ఞతా భావం చూపించడమే మనం భూమాత కనెక్ట్ కావడం అంటే నిరంతరము భూమాతతో అనుసంధానమై ఉండాలంటే కృతజ్ఞతా భావం అనేది చూపించాలి. అడుగడుగునా మనం భూమాత మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ భూమాతకు ప్రతిరోజు ఉదయం లేస్తూనే గ్రాటిట్యూడ్ తెలుపుకోవడము, తర్వాత భూమిపై అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడవడము, ఏ పని చేసినా మనం భూమాతను ముందు పూజించి మన పనులు మొదలుపెట్టుకోవడం. ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా, ఏదైనా ఒక భూమి మీద పంట వేసేటప్పుడు గానీ, ఆ పంటలు మన చేతికి అందేటప్పుడు గానీ, ఎంతో ప్రేమతో ఆ భూమిని మనము చూసుకోవాలనమాట భూమాతను. సీతమ్మ భూమాతను ఎంత సంరక్షించాలని తను నిరంతరము గూడా భూమాత కోసం తపించేదనమాట. భూమాతకు ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు వస్తే అన్నీ పెద్ద పెద్ద బాంబులందు వేసినప్పుడు భూమాత ఎంతో కాలుష్యం చెందుతుంది కాబట్టి భూమాతను పరిరక్షించాలని నిరంతరము తపన చెందేది. మనం కూడా భూమాతను కలుషితం కాకుండా చూసుకోవడానికి నిరంతరము ఎక్కువ బోర్లు వేయడము ఇదంతా చేస్తుంటాం గదా! ఇంకా ఈ సెల్ ఫోన్‌లు వాడడం వల్ల ఇవన్నీ వాడడం వల్ల గూడా భూమాత ఎక్కువ కలుషితమైతుందని చెప్తుంటారనమాట. మనం ఎంత అవసరమైతే అంత మాత్రమే ఉపయోగించుకుంటే ఎక్కడంటే అక్కడ బోర్లు వేసి భూమిని చీల్చి పడేయకుండా ఎక్కడ అంటే అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా పట్టణాలలో ఇంటి మీద ఇండ్లు, ఇండ్ల మీద ఇల్లు, భూమికి భారంగా 100 అంతస్తులు, 200 అంతస్తులు ఇలా కట్టుకుంటూ పోతున్నారు. అది భూమికి చాలా భారమైతుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి భూమాతను మనం ఎంత ప్రేమగా, ఎంత అఫెక్షన్‌తో మన తల్లిలాగా భావిస్తూ చూసుకుంటే, భూమాత మనవల్ని గూడా తన బిడ్డల్లాగా అంత ప్రేమతో మనల్ని చూసుకుంటుంది. మనం ఇంకా భూమాతతో దగ్గరగా మనం కనెక్షన్‌తో ఉండాలంటే చెప్పులు లేకుండా భూమి మీద నడవడము, ఆ పచ్చగడ్డిలో నడవడము, భూమాతపై అప్పుడప్పుడు అలా పడుకోవడము, ఆ మట్టిని చేతుల్లోకి తీసుకొని, ఆ మట్టిని ప్రేమతో స్పృశించడము, ఇలా చేస్తూ ఉంటే భూమాత మనకి ఎన్నో మనకు కావాల్సిన ఆరోగ్యాలనిస్తుంది. మ మనకెంతో సహాయ సహకారాలు అందిస్తుంది. పంటలు వేసేటప్పుడు కూడా మనం ఆ భూమాతను మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావంతో అమ్మా! నీ మీద నీలో ఈ విత్తనాలు వేస్తున్నాను. నువ్వు నాకు మంచి పంటనివ్వు తల్లి అని మనం మనస్ఫూర్తిగా భూమాతను పూజించి ఆ పంట వేస్తే ఖచ్చితంగా మనకు అక్కడ అద్భుత ఫలితాలనేటివి వస్తాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి భూమాతతో అనుసంధానం కావాలి. మనం ఎప్పుడూ భూమాత కనెక్షన్స్‌తో ఉండాలి అంటే, మనం భూమాతను అంత పవిత్రంగా, అంత అద్భుతంగా చూసుకోవాలనమాట. భూమాతను ఎలా కాలుష్యం చేస్తున్నాం మనం? చెట్లను నరికేస్తున్నాం. చెట్లు ఉంటేనే భూమాతకు అందం. అడవులను నాశనం చేస్తున్నాం. విష రసాయనాలు ఎక్కడ చూసినా పంటలు వేసినాల నుంచి పురుగుల మందులు, రకరకాల మందులతో భూమిని కలుషితం ఎంతో వేదనకు గురి చేస్తున్నామంట. అలాంటివన్నీ కూడా తగ్గిచ్చాలి అంటున్నారు. భూమాతకు చీల్చి బోర్లు వేస్తున్నారు. భూమి మీద చెట్లన్నీ నరికేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టి భూమికి భారాన్ని పెంచుతూ ఉన్నామంట. ఇంకా సెల్ ఫోన్లు, ఏసీలు, వాహనాల కాలుష్యం ఇవన్నీ కూడా భూమాతను ఎంతో వేదనకు గురి చేస్తున్నాయన్నమాట. అనుక్షణం మనం కంటికి రెప్పలా కాపాడే ఈ భూమాతను మనం పరిరక్షించుకోకపోతే భూకంపాల రూపంలో భూమాత తనని తాను సరిచేసుకుంటుందంట. మనం చాలా భరిస్తుంది. ఎప్పుడైతే భరించలేని అలా తయారవుతాదో ఈ భూప్రపంచము తనను వేదనకు గురి చేస్తారు. అప్పుడు భూమాత భూకంపాలు, సునామీలు సృష్టిస్తుందనమాట. కాబట్టి మనం భూమాతను అనుక్షణము పరిరక్షించాలి. అడుగడుగునా భూమాతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఈ విధంగా మనము భూమాతను చూసి ఎంతో సహనము, ఓర్పు నేర్చుకోవచ్చు. ఎంతో సహనం ఉంది భూమాతకి. ఎంతో ఓర్పు ఉంది. ప్రతి ఒక్కరికి ప్రేమను పంచే తత్వము భూమాతకుంది. ఇవన్నీ కూడా మనం భూమాత ద్వారా నేర్చుకోవచ్చనమాట.
మనం ఆ భూమాతతో అనుసంధానం అయితే మన బాధలు ఆ తల్లి స్వీకరిస్తుందంట. మనకి ఏ సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఏ కష్టం ఉన్నా కూడా ఆ తల్లి స్వీకరించి మన ఇబ్బందులు తొలగిస్తుందంట. ప్లాసిబో అనే బుక్‌లో జో డిస్పాంజా అని ఆయన ఈ నేచర్ కనెక్షన్ గురించి చాలా అద్భుతంగా రాశారంట. మనం ఎప్పుడైనా ఆ బుక్ చదువుకుంటే ఇంకా మనకి నేచర్ కనెక్షన్, భూమాత గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడంతా చెప్పినాం కదా! మనం చెప్పులు లేకుండా నడవడం, ఇలా పచ్చగడ్డి మీద నడచడం, ఇలా చేస్తూ ఉంటే ఇంకా మనకెంతో ఎనర్జీ వస్తూ ఉంటుంది. 2 గంటలు నేచర్ సౌండ్స్ విన్నా గూడా మనకు మన డీఎన్ఏ గూడా అద్భుతంగా యాక్టివేట్ అవుతుందంట. అలాగే మనం చెట్లను హగ్ చేసుకోవాలని చెప్తారు గదా! ఆ చెట్లను హగ్ చేసుకుంటే ఆ చెట్లన్నిటితో మనకు కనెక్షన్ వస్తుందంట. ఎందుకంటే ఆ చెట్లు ఎలా ఉంటాయంటే వాటికి ఏమి అన్నీ ఒకే హ్మ్. ఏకత్వ భావనతో ఉంటాయి. వాటికి వేరు వేరు ఇంగ మనస్సనేది ఉండదు. అంతా ఒకే ఏకత్వ భావన. ఒక్క చెట్టుని హగ్ చేసుకుని అన్ని చెట్లు స్పందిస్తాయంట. అన్ని చెట్లకు కనెక్షన్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం ఉన్నా, అశాంతిగా ఉన్నా గూడా వెంటనే వెళ్లి చెట్లను హగ్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం చెట్లను హగ్ చేసుకుంటామో అవన్నీ మన బాధలన్నీ తీసుకొని మనకెంతో హాయిని కలగజేస్తాయంట. ఎందుకంటే వాటికి మనస్సు లేదు. మనస్సు లేదు కాబట్టి అవి మన కోసం నిరంతరం ఇతరుల కోసమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రకృతి అంతా వాటి కోసం అవి లేవు. వాటి మీద జీవించే వాళ్ళని పరిరక్షించడం కోసమే అవి ఉన్నాయన్నమాట. శూన్య స్థితిలో ఉంటాయి. ఎప్పుడు గూడా ఒక సాక్షిభూతంలా ఉంటాయి. మనం కూడా వాటిని చూసి అలా ఆ సాక్షిభూతంగా ఉండడం నేర్చుకోవాలి. భూమాతకు మన చక్రాలకు గూడా కనెక్షన్ ఉందంట. మనకు చక్రాలున్నాయి. 7 చక్రాలు మన శరీరంలో ఉన్నాయని చెప్తారు గదా! ఆ మూలాధార చక్రం అనేది కింద ఉంటుంది మనకు. వెన్నెముక లాస్ట్‌లో అది భూమాతకు ఎంతో కనెక్షన్‌తో ఉంటుందంట. ఆ మూలాధార చక్రంలోనే మన భూతత్వం అనేది ఉందంట. ఆ మూలాధార చక్రంలో ఉన్నవారు, ఆడే ఇరుక్కుపోయి ఉన్నవారు ఎప్పుడు భయాలతో ఉంటారంట. ఎప్పుడూ ఒక భయం అనేది వాళ్ళకు లోపల పీడిస్తూ ఉంటుంది. ఆ భయం పోవాలంటే మనం భూమాతతో కనెక్ట్ గావాలి. ఆ భూమాతతో అనుసంధానం ఎప్పుడైతే అయితామో, ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి ఆ భయాలన్నీ ఎళ్ళిపోతాయంట. కాబట్టి ఎప్పుడు గూడా మనము ఆ భయాలు పోగొట్టుకోవాలంటే భూమాతతో కనెక్షన్ ఉండాలి. ముఖ్యంగా మన మూలాధార చక్రమే అన్నిటికీ ఆధారమైనది. కాబట్టి ఆ చక్రం గాని యాక్టివేట్ అయితే మనం ఆ భయాలన్నీ ఎళ్ళిపోయి హ్యాపీగా జీవించగలమనమాట. ఇవన్నీ మనం ఆ చెట్లతో మాట్లాడడము, భూమాతతో మాట్లాడడము, భూమాతకు కృతజ్ఞతలు తెలియజేయడమే భూమాతతో అనుసంధానం అవ్వడం అనమాట. మనం చెట్లతో మాట్లాడినప్పుడు అవి ఎంతో హ్యాపీ ఫీల్ అయితాయంట. ఇంకా ఇంకా బాగా పెరిగి మనకు మంచి పండ్లను, కాయలను ఇస్తాయంట. అవి తిన్నప్పుడు మనలో ఎన్నో లోపాలను మనం సరిచేసుకోవచ్చని చెప్తున్నారు. అనెస్థీసియా అనే ఒక ఆమె గురించి మీరు విని ఉంటారు. ప్రకృతి ప్రేమికురాలు. అంటే ఆమె ఎప్పుడు నేచర్‌లోనే ఉంటుంది. ఆమె పుస్తకాలు మనం చదివితే భూమాత గురించి, నేచర్ గురించి చాలా అద్భుతంగా రాసింది. కాకపోతే అవి తెలుగులో లేవు. ఆహ్, చ 6 బుక్కులో ఏమో ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఉన్నాయి. ఆమె ఆమె చ ఇంగ్లీష్‌లో తెలుగులోకి అనువాదం చేసి కొంతమంది చదివారు దాన్లను. కొంతమంది చెప్పారు క్లాసెస్ గూడా. అవి మనం యూట్యూబ్‌లో చూడొచ్చనమాట. కాబట్టి నేచర్ కనెక్షన్ మనం తెలుసుకోవాలంటే ఎన్నో పుస్తకాలుంటాయి. ఎంతో ఉంటుంది. ఎంతో మనం ఇది ఊరికే టూకీగా చెప్పుకుంటున్నాము. ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తే మనకు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. భూమి మీద 80% మంది మొదటి చక్రంలో ఇరుక్కొని పోయి ఉన్నామంట. మనం అందరం గూడా ఎక్కువ మంది 80% మంది ఆ భయాలతోనే జీవిస్తూ ఉన్నారంట. 80% అంటే 20% మాత్రమే హాయిగా ఉన్నారు. ఎన్నో భయాలతో జీవిస్తున్నారు. నాకు సరిపడినంత సంపద ఈ భూమి మీద లేదు. హ్మ్. ఈ భూమాత మీద నాకు సరిపడినంత సంపద లేదనే నమ్మకాలతోనే జీవిస్తున్నారనమాట. మనం ఏమి అనుకోవాలి, మనకు కావాల్సిందంతా భూమాత ఇస్తుంది అనే నమ్మకం మనకుండాలి. అనుక్షణం భూమాతతో అనుసంధానమై ఉంటే, ప్రతి క్షణం మనల్ని నిరంతరము రక్షించే మాతకు మనకు కృతజ్ఞతతో ఉంటే మనకు కావాల్సినంత భూమాత ఇస్తూనే ఉంటుంది. ఇస్తూనే ఉంటుందనమాట. ప్రతిరోజు మనము ఆ నేచర్‌లోకి వెళ్ళి, ఆ భూమాతతో, ఆ చెట్లతో మనం గడపాలి. ఆస్వాదిస్తూ గడపాలి. ఆ తల్లి ఎనర్జీతో మన ఎనర్జీ అలైన్ చేసుకుంటే మన జీవితాలు హాయిగా, ఆనందంగా ఉంటాయన్నమాట.
ఒక్కోసారి ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ సునామీలు, భూకంపాలు, తుఫానులు మనం చేస్తున్న పిచ్చి పనులకు తనను తాను బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకోకపోతే అక్కడ ఇంగ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ సృష్టించుకుంటుంది. తనకు తానే సృష్టించుకుంది. కావున మనము చెట్లను కాపాడాలి. ఆ భూమాతను విషరసాయనాలతో కాలుష్యం చేయకుండా చూసుకోవాలి. ఏ పని చేసినా మనము భూమాత మీద ఇప్పుడు ఒక చెట్టు నరకాలి అనుకుంటాం. చెట్టు నరకాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ భూమాత పర్మిషన్, ఆ చెట్టు పర్మిషన్ తీసుకోవాలి. ఆ భూమాతలో విత్తనాలు వేయాలనుకుంటాం. అప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆ విత్తనాలు పంటను కోసేటప్పుడు ప్రతి క్షణము ఆ భూమాతతో పర్మిషన్ తీసుకోవాలి. బోర్లు వేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఇల్లు కట్టాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. అంటే పర్మిషన్ తీసుకోవడం అంటే పూజించడం, కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. మనం అమ్మా మాకు నీ నీ మీద ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నావు కాబట్టి నీకెప్పుడు మేము కృతజ్ఞతా భావంతో ఉంటామమ్మా. నీలో పంట వేసి మేము ఈ ఆనందంగా హాయిగా జీవించడానికి మాకెంతో ఇస్తున్నావు. ఇట్లా ప్రతి క్షణం కూడా మనం ఆ భూమాతతో కృతజ్ఞులమై అనుసంధానంతో ఉంటే మనకు కావాల్సినవన్నీ కూడా మనకి ఏ లోటు లేకుండా భూమి మీద ఉన్నంత కాలం కూడా భూమాత మనల్ని చూసుకుంటుందన్నమాట. మనం భూమాతను పరిరక్షిస్తే భూమాత మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మనము నీటిని గురించి తెలుసుకుందాం. భూమాతతో మనం ఎలా అనుసంధానం కావాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాము. ఇప్పుడు నీటితో ఎలా అనుసంధానం కావాలి, నీటిని ఏ విధంగా చూసుకోవాలి, నీరు మనకి ఏం నేర్పిస్తుంది అనేది మనం చూద్దాము. మన శరీరంలో నీటి శాతం అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది కానీ మనకు తెలుసు కదా. కావున మనం నీటితో అనుసంధానమైతే ఎన్నో అనారోగ్యాలను నయం చేసుకోవచ్చంట. ముఖ్యంగా నీరు మన శరీరంలో రోగాలను పోగొట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం నీటితో అనుసంధానం అయి ఉండాలి. మనం ఎప్పుడు కూడా నీళ్లు తాగినా కూడా ఆ నీటిని ఎంతో హీలింగ్ ఎనర్జీ ఉందని అంత ప్రేమతో దానికి ఆ లవ్ నిస్తూ తాగాలి. ఆ వాటర్కు మనము లవ్ ఎనర్జీస్ని పంపించాలి. అంటే ఐ లవ్ యూ అని చెప్పుకొని ఆ నీటిని తాగితే ఆ నీరు మనకి ఎంతో ఎనర్జీ ఇచ్చి మన లోపల రుగ్మతలన్నీ పోగొడుతుందంట. ఎంతో హీల్ చేస్తుంది. నీరు తాగిన ప్రతిసారి కూడా ఎలా తాగమంటారు? కూర్చొని ఒక్కొక్క సిప్ చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ తాగమంటారు. అంత ఓపిక మనకి ఈ ఈ పరుగెత్తే కాలంలో మనము ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు గుటగుట తాగేస్తూ ఉంటాము. ఆ నీటిని పూర్తిగా ఆస్వాదించను కూడా ఆస్వాదించం. ఏదో దప్పికేస్తుంది తాగాలి అంతే అలా తాగేస్తుంటాము. అలా కాకుండా వాటిని కూడా ఆస్వాదిస్తూ ప్రేమతో నా లోపలికి వెళ్ళి నా లోపల అంతటిని నువ్వు హీల్ చేస్తున్నావు, నా బాడీలో ఉండే బ్లాక్స్ అన్నిటినీ పోగొడుతున్నావనే ప్రేమ తత్వంతో కృతజ్ఞతా భావంతో నీటిని స్వీకరించాలి. అప్పుడు ఆ నీళ్లు మన లోపలికి వెళ్ళి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాయంట. ప్రతిసారి తాగిన ప్రతిసారి కూడా మనం ప్రేమతో స్వీకరించాలి. మన లోపల అన్ని కల్మషాలను ఆ నీళ్లు లోపలికి వెళ్ళి తాగుతాయి. ఎప్పుడు నీళ్లు తాగినా మంచి స్మైల్తో బాగా ఒక చిరునవ్వుతో తాగాలంట. ఇంకా తాగేటప్పుడు కొన్ని అఫర్మేషన్ చెప్పుకుంటూ తాగితే ఇంకా ఐ యామ్ ఫుల్, ఐ యామ్ పాజిటివ్ ఎనర్జీ, ఐ యామ్ ఎంప్టీ, ఐ యామ్ ఫుల్ ఆఫ్ హ్యాపీ అని తాగాలి. నేను ఒక దివ్యాత్మను, నేను ఎంతో శక్తివంతమైన దానని వాటర్కి చెప్పి వాటిని తాగాలి అంటున్నారు. కళ్ళు మూసుకొని చెప్పాలి. ఆ నీటి నిదానంగా ఒక్కో గుట్టగా తాగాలి. రోజుకు కనీసం ప్రతిసారి తాగే ప్రతిసారి చెప్పలేకపోయినా ఒక్కసారైనా మనం ఇలా ఆ నీటికి కృతజ్ఞతా భావం ఈ చెప్పుకుంటూ తాగితే ఎన్నో అద్భుతమైన మార్పులు మనలో జరిగే మార్పులు మనం గమనించవచ్చు అని అంటున్నారు. అలాగే మనం నదుల్లో, సముద్రాల దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీటిలో కూర్చొని ధ్యానం చేయాలంట. మనం నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు నేను బాగా గమనించాను. దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు చాలా ఎనర్జీ వస్తుందంట. ఆ నీళ్ళల్లో ఈత కొట్టినా కూడా చాలా మంచిదే. అది చాలా మన ఎనర్జీని ఇస్తాయి. వాటర్ అనేది మనం ఆ నీటితో కనెక్ట్ అయ్యి మనం ఆస్వాదిస్తూ ఆ ఈత కొట్టినా కూడా ధ్యానం చేసినా కూడా ఎంతో ఎనర్జీ ఇస్తుంది. అలాగే వర్షం పడుతుంటుంది కదా,
ఆ వర్షంలో కూడా మనం ధ్యానం చేయొచ్చు. ఎప్పుడు పత్రిజీ మాస్టరు ఎప్పుడు కూడా వర్షంలోనే ధ్యానం చేయించేవారు. ఓ దిక్కు పెద్ద వర్షం పడుతుంటుంది, అయినా ఆ వర్షంలోనే కూర్చోబెట్టి అందరినీ ధ్యానం చేయించేవారు. ఎందుకంటే ఆ వర్షం నీళ్ళకు కూడా అంత ఎనర్జీ ఉంటుంది. అవి మన మీద అలా పడుతూ ఉంటే ఎంతో మనకు ఎనర్జీ వస్తుందంట. కాబట్టి వర్షంలో కూడా ధ్యానం చేయొచ్చు. మనం ఏం మాట్లాడినా ఆ నీరు స్పందిస్తుందంట. అది కూడా ప్రయోగాలు చేసి తెలుసుకున్నారు. ఇదంతా ఊరికే కాదు, ప్రయోగం చేసి తెలుసుకున్నారనమాట. ఎట్లా తెలుసుకున్నారంటే 2 గ్లాసెస్‌లో నీళ్లు పెట్టినారంట. ఒక గ్లాస్ వాటర్‌లో ఒక గ్లాస్‌లో ఉండే వాటర్‌తోనేమో చాలా కఠినమైన మాటలు మాట్లాడి వినిపించినారంట దానికి. ఐ హేట్ యూ అలా అన్నమాట. ఇంకో గ్లాస్‌లో నీటితో ప్రేమగా మాట్లాడినారంట. ఐ లవ్ యూ ఇలా. అలా ఆ నీటిని తీసుకున్న తర్వాత 2 గ్లాసుల్లో నీటిని తీసుకున్న తర్వాత ఎవరైతే ఐ లవ్ యూ అని చెప్పి దానికి మంచి మాటలు చెప్పి తాగినారో వాళ్ళకి చాలా ఎనర్జీ ఫీల్ అవుతారంట. ఎవరైతే కఠినంగా మాట్లాడిన గ్లాసులో నీటి తాగిన వాళ్ళకు అనారోగ్యానికి గురి అయినారంట. ఇదంతా ప్రయోగం చేసి తెలుసుకున్నారనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ నీటిని ఆ మాటలు అంటామో, మనం మనుషులను తిడితేనే మనుషులే బాధపడరు. నీరు బాధపడతాయి, చెట్లు బాధపడతాయి, భూమాత ప్రతి ఒక్కదానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక స్పందన ఉంటుంది. ఇది మనకు తెలియదు. ప్రతి ఒక్కటి స్పందిస్తుంది. మనం ఏం మాట్లాడినా, మనం మాట్లాడే ప్రతి మాటకు అవి స్పందిస్తాయి. ప్రేమగా మాట్లాడుతున్నామా, లేకుంటే కఠినంగా మాట్లాడుతున్నామా, ద్వేషభావంతో ఉన్నామా, కోపంగా ఉన్నామా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి, జంతువులకు, చెట్లకు, భూమాతకు, నీటికి, అన్నిటికీ అర్థమవుతుంది. కాబట్టి మనం మాటలు ఎలా మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆ నీటిని అలా ద్వేషించినప్పుడు ఆ నీటిలో ఎన్నో మార్పులు వచ్చి అవి ఎంతో స్పందిస్తాయంట. అందుకు ఆ కఠినంగా మాట్లాడిన నీళ్లు తాగిన వాళ్ళకు ఆ నీళ్లు కూడా అలా తయారైపోయి వాళ్ళకు అనారోగ్యాలు కలుగజేస్తుందన్నమాట. మనం ఎప్పుడు నీటిని మనం నీటిని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తాం కదా. మనకు నీరు లేకపోతే, పొద్దున నుంచి ఒక్కరోజు నీరు రాకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో మనకే తెలుసు. ఒకరోజు ఏదన్నా కరెంటు లేక నీళ్లు రాలేదనుకో, మన ఇంట్లో నీళ్లు లేవు, ఇంక ప్రతి దానికి నీరు అవసరమే. వంటకు అవసరమే, స్నానానికి అవసరమే, బట్టలు ఉతుక్కోవడానికి అవసరమే, ఇల్లు కడుక్కోవడానికి అవసరమే. ఇవన్నిటికీ మనం వాడతాం కాబట్టి ఎప్పుడు వాడినా కూడా, దేనికి వాడినా, స్నానం చేసేటప్పుడు వాడినా, వంటకు వాడుకున్నా, బట్టలు ఉతకడానికి వాడుకున్నా, దేనికైనా ఎంతో కృతజ్ఞతతో ఆ వాటర్కు చెప్తూ దాన్ని స్వీకరించాలంట. ఇలా ఇలా చేసినప్పుడు ఎన్నో మార్పులు మనము చూడొచ్చు. ఎత్తైన ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి వస్తుంది. ఇంకా ఎత్తైన శిఖరాల మధ్య పుట్టి తనంతట తానుగా కిందికి వస్తూ జీవుల మనుగడకు జీవనాధారిగా ఈ నీరు ఉంటుంది. ఆ వాటర్‌కి ఏం అవసరమో చెప్పండి? అదన్నా ఎవరి కోసం సృష్టించాడు దేవుడు ఈ వాటర్‌ను? మన కోసమే, జీవరాశుల కోసమే సృష్టించాడన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క జీవి మనుగడకు జీవనాధారం నీరు. మనం జీవుల మనుగడ కోసం ఉపయోగపడాలనే మార్గదర్శకత్వాన్ని మనకిస్తుంది. నీరు మనకేం నేర్పిస్తుంది? ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. మనము ప్రతి జీవి కోసము మనం ఉపయోగపడాలనే తత్వం మనకు బోధిస్తుంది. ఆ నీటిని చూస్తే, ఆ నీరు ఎందుకోసం వస్తున్నాయి? పైనుంచి కొండల మీద నుంచి పుట్టి ఉరికి కిందికొచ్చి నదులుగా ప్రవహించి ఎక్కడ చూసినా అందరికీ వాటి మీద డ్యాములు కట్టి పంట పొలాలకు ఆ నీరు అందిస్తారు. వాటి ద్వారా ఎన్నో పంటలు పండుతాయి. ప్రతి ఒక్కరికి జీవనాధారంగా నీరు ఉంటుంది. కాబట్టి నీటిని చూసి మనము ప్రతి ఒక్కరి కోసం మనం తోడ్పడాలి అనేది మనకు నేర్పిస్తుందన్నమాట. ఇంకా ఏం నేర్పిస్తుందంటే, నీళ్లు ఎక్కడ వచ్చేటప్పుడు అన్నిటినీ కలుపుకుంటుంది. ఏది పక్కకు తోయదు. అన్నింటినీ కలుపుకొని అమరికలు లేని గుణంతో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నీటిని చూసి మనం అది కూడా, ఆ గుణం కూడా నేర్చుకోవచ్చు. ఇంకా ఏం చేస్తుంది నీరుకు ఇప్పుడు నదులు ప్రవహిస్తుంటాయి, ఏంటంటే కాలువలు ప్రవహిస్తుంటాయి. ఏమన్నా అడ్డం వస్తే అది పక్కకు దిక్కుకొని ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ అది ఎవరికి ఏమీ హాని చేయదన్నమాట. అందరినీ కలుపుకుంటుంది. సహనంతో తన దారి మార్చుకొని వెళ్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు నీటిని గురించి మనము
నేర్చుకోవచ్చు. ఆ నీటిని కూడా ప్రతిరోజు ఇప్పటి నుంచి మనము ఎంతో ప్రేమతో స్వీకరిద్దాం. ప్రతిసారి తాగిన ప్రతిసారి దానికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ నీళ్ళని తాగుదాం. తాగి మళ్ళీ మనం గమనించుకోవాలి. కొద్ది రోజులు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత గమనించుకుంటే మనలో ఎన్నో మార్పులు మనకు తెలుస్తాయి. తర్వాత ఏంటి, ఇంకా మన పంచభూతాలలో మూడవది అగ్ని. అగ్ని అంటేనే ఏంటి? అగ్ని అంటేనే మనం ఏమనుకుంటాం? మంట అనుకుంటాం. అగ్ని అంటేనే మంట, కానీ అది మన లోపల ఒక శక్తి అంట. అగ్ని అనేది ఒక శక్తి, ఒక సంకల్పం, కాబట్టి మనము ఈ అగ్నితో అనుసంధానం కావాలంటే ఉదయము లేదా సాయంత్రము మన ఇంట్లో ఒక దీపం వెలిగించి చూడొచ్చు. ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు కూడా ఇండ్లంతా ఎంతో ఒక ప్రశాంత వాతావరణంగా అనిపిస్తుంది. అట్లే ఇంకా సూర్యుని నుంచి మనకి ఏమొస్తుంది? అగ్ని వేడి వస్తుంది కదా. ఆ సమయంలో సూర్యోదయంలో సూర్యాస్తమయంలో మనము ఆ సూర్యుని దర్శించడం, ఆ సూర్యుని కాంతిని స్వీకరించడం, ఆ కాంతిలో నిలబడి మనము ఆ సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సూర్యకాంతిలో నడవడం కానీ అలా చేయాలన్నమాట. మనకి ఎంతో ఎనర్జీ ఇస్తుంది. డి విటమిన్ ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సూర్యరశ్మి నుంచి వస్తుంది. కాబట్టి మనలో డి విటమిన్ లోపం లేకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు ఆ సూర్యాస్తమయంలో సూర్యోదయంలో ఆ సూర్యునితో అనుసంధానమై ఉండాలి. ఆ సూర్యరశ్మి ఎక్కడైతే తగులుతూ ఉంటుందో ఆ ప్రదేశాలలో మనము ఉండాలి అన్నమాట. ఇంకా మనం ఎలా ఈ కాంతితో అనుసంధానం కావాలి అంటే, ఈ అగ్నితో మనం ఎలా అనుసంధానం అవుతాయంటే, మన లోపల ఏవైతే కోపము, భయము, నెగిటివిటీ ఏమన్నా ఉన్నాయంటే మన లోపల ఒక అగ్ని ఉంది, ఒక శక్తి ఉంది, అది దహనం చేస్తోంది అని మనల్ని అవన్నిటిని పోగొడుతోంది అని భావించాలంట. తర్వాత ప్రతిరోజు ఒక మంచి లక్ష్యంతో ఏదైనా ఒక మంచి పని చేయాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పని చేయాలంట. అదే అంతర్గత అగ్ని, అదే మన లోపల ఉండే శక్తి. అగ్ని అంటేనే శక్తి. అగ్ని ఇంకా ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఇదేదో అన్ని కాల్చేస్తారు చూడు, భోగి మంటల్లో వేసేస్తారు. ఎందుకు? అక్కడ ఉండే చెడును, అంటే అవంతా ఆ చెడు పరిసరాలన్నిటినీ శుభ్రం చేస్తుంది అగ్ని అనేది. చెడునంతా కాల్చేస్తుంది అంటారనమాట. మనం కూడా మనలో నెగిటివ్ భావాలన్నీ విడిచిపెట్టాలి. మనలో కూడా ఒక అగ్నితత్వం ఉంది కాబట్టి ఆ అగ్నితత్వంతో కనెక్ట్ అయితే మనలో ఉండే నెగిటివ్ భావాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అగ్నితత్వం కూడా చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, ఒక శక్తివంతమైనది. కాబట్టి మనము నీటితో, గాలితో, నీటితో, భూమాతతో ఎలా అనుసంధానం అవుతాయో అలాగే అగ్నితత్వంతో కూడా అనుసంధానం కావాలి. తర్వాత గాలితో ఎలా అనుసంధానం? గాలి అంటేనే ఏంటి? ప్రాణం. గాలి అంటేనే ప్రాణం. మన శ్వాసే గాలి. మనం నిరంతరము బ్రతికి ఉన్నాము, జీవించి ఉన్నాము ఈ భూమి మీద అంటే ఆ గాలి అన్నమాట. ఆ ప్రాణంతోనే మనం జీవించి ఉన్నాము. కాబట్టి మనం ఆ గాలితో ఎలా అనుసంధానం కావాలి? 10-15 నిమిషాలు మనం రోజు శ్వాస వ్యాయామాలు చేయాలంటే ప్రాణాయామాలు చేయాలి. గాలి పీల్చుకోవడము, వదలడం, రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి కదా. ప్రతిరోజు పరిశుభ్రమైన చోట మనం కూర్చొని, ప్రకృతిలో కూర్చొని చేస్తే ఇంకా మంచిది. ఇంట్లో కానీ చేస్తే చాలా మంచిది. అనుక్షణము ఆ శ్వాసతో మనం ఆ గాలితో, ఆ ప్రాణంతో కనెక్ట్ అయి ఉంటాం అనమాట. కాబట్టి ప్రాణ అంటేనే మనకు నిరంతరం మనం భూమి మీద జీవించి ఉంచేది ప్రాణశక్తి, వాయు శక్తి. కాబట్టి దాంతో అనుసంధానమై ఉండాలి. ఎక్కువ తాజా గాలిలో నడవాలి. గాలిలో నడిచేటప్పుడు అది ఫీల్ అవ్వాలి. మన శరీరానికి సున్నితంగా, సుతారంగా తగులుతూ ఉంటుంది. దాన్ని ఫీల్ అవ్వాలి అన్నమాట. ఎప్పుడైతే అలా ఫీల్ అవుతూ ఆ గాలిని మన శరీరానికి తగిలేటప్పుడు ఆ సున్నితత్వాన్ని ఫీల్ అవుతుంటామో మన మనస్సు ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. మనకి ఏదన్నా ఒత్తిడి ఉంది అంటే మనం అలా పోయి ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ గాలితో అనుసంధానమై ఉంటే, మన శ్వాసను గమనించుకుంటూ ఆ మైండ్ఫుల్నెస్తో ఉంటే ఆ ఒత్తిడి అంతా రిలాక్స్ అయిపోతాం అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనము ఒత్తిడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రకృతిలోకి వెళ్ళి
ఆ భూమాతతో, ఆ గాలితో, ఆ వాయువుతో కనెక్ట్ కావాలి. గాలి ఎవ్వరికి తేడాలు చూపించదు. ప్రతి ఒక్కరికి ఒకేలాగా వీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకేలాగా తన ప్రాణశక్తిని అందిస్తుంది. మనం ఏం నేర్చుకోవాలి? గాలిని చూసి అందరినీ సమానంగా ప్రేమించాలి. అందరితో ప్రేమగా ఉండాలి గాలిలాగా అనేది నేర్చుకోవచ్చని చెప్తున్నారు. తర్వాత ఆకాశంతో ఎలా అనుసంధానం? స్పేస్. ఇది కూడా పంచభూతాలలో అతి ముఖ్యమైనది. ఆకాశం అంటేనే ఏమనుకుంటాం మనం? ఖాళీ, అంతా ఏం లేదు అక్కడ, శూన్యం అనుకుంటాం. అది అపారమైన విశాలత, ఎంతో విస్తరించుకొని ఉంటుందన్నమాట. కాబట్టి మనము రోజు ఆ విశాలత్వాన్ని ఫీల్ అవ్వాలి. మన లోపల కూడా ఆకాశం అంత విశాలత్వంతో ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఆ ఆకాశంలో రాత్రిళ్ళు మనం చూస్తే ఎన్ని అద్భుతాలు మనకు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలు, సూర్యుడు, పగలైతే సూర్యుడు, రాత్రిపూట అయితే చంద్రుడు, ఎంతో అద్భుతంగా ఆకాశం ఉంటుంది. ఆకాశంలోకి అలా 10 నిమిషాలు మనం రాత్రిపూట చూస్తూ పడుకుంటే ఎంత ఎనర్జీని తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఇంకా ఆ ఆకాశం కింద కూర్చొని 10-20 నిమిషాలు మౌనంగా ధ్యానం చేస్తే కూడా ఎంతో ఎనర్జీ వస్తుందంట. ఆకాశాన్ని చూస్తే ఏమనుకోవాలి? నేను కూడా అంత విశాలంగా ఉన్నాను, నా మనసు కూడా అంత విశాలంగా ఉంటుందని ఫీల్ అవ్వాలి అని చెప్తున్నారు. మనసులో వచ్చే ఆలోచనలను పట్టుకోకుండా అలా ఆకాశం లాగా అలా వెళ్ళిపోనివ్వాలి. ఏ దాన్ని కూడా పట్టుకోవద్దు. ఆ ఒంటరిగా, ఆ సైలెన్స్‌గా ఆకాశాన్ని చూస్తూ కాసేపైనా మనం రోజు గడిపితే అది కూడా మనకి ఎంతో ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఆకాశం కూడా అన్నిటిని అంగీకరిస్తుందంట. కాబట్టి మనం కూడా అన్ అలా ప్రతిదాన్ని అంగీకరించే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. విశాల హృదయం పెంచుకోవాలి. ఆకాశాన్ని చూసి విశాలత్వం పెంచుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని అంగీకరించే తత్వాన్ని పెంచుకోవాలి. మనము అగ్ని మనలో ఏం పెంచుతుందని తెలుసుకున్నాము? శక్తిని పెంచుతుంది. గాలి జీవాన్ని నింపుతుంది. ఆకాశము మనస్సుకెంతో విశాలతని కలగజేస్తుందనమాట. ఈ 3 కలిస్తేనే, ఈ 3 కాదు, భూమాత, నీరు అన్నీ కూడా, నీటి నుండి సహనము, ఓర్పు, భూమాత నుండి కూడా సహనము, ఓర్పు, నీటి నుండి అన్నిటినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటే అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. సంతులనంతో ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం ప్రతి రోజున పాటించాలి. గాలితో అనుసంధానం మనం తెలుసుకున్నాము. ఇంకా కొంచెం గాలి గురించి. మనం ఎప్పుడు ఒత్తిడి కలిగినా గూడా ఆ గాలితో అనుసంధానం అవ్వండి అని చెప్తున్నారనమాట. మానవులకు స్వచ్ఛమైన గాలి అవసరం. కానీ మనకి స్వచ్ఛమైన గాలి లభించాలంటే ఇప్పుడు కష్టతరమైపోతుంది. వాతావరణం కాలుష్యమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారిపోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వాహనాల కాలుష్యము, ఎన్నో కాలుష్యాలు గాలిని కాలుష్యం చేస్తున్నాయన్నమాట. ఎక్కువ మన కాలుష్యం లేని గాలి కావాలి అంటే ప్రకృతిలో ఉంటుంది. ఎక్కువ ప్రకృతిలో కొంచెం కాలుష్యం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రకృతి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే చెట్లుంటాయో, ఎక్కడైతే నీళ్లుంటాయో, ఎక్కడైతే కొండలుంటాయో, ఎక్కడైతే నదులుంటాయో ఆ ప్రదేశాలలో గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నమాట. మన మనస్సు, శరీరం రిఫ్రెష్ కావాలంటే స్వచ్ఛమైన గాలి అవసరం. కాబట్టి ప్రకృతితో మనం అనుసంధానమై ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన భూమాత అన్నీ దొరుకుతాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు, రోజు వెళ్ళలేకపోయినా కూడా అప్పుడప్పుడైనా మనం ప్రకృతిలోకి ఖచ్చితంగా వెళ్ళి ఆ ప్రకృతి మాతతో కనెక్ట్ కావాలి. ఈ ఈ ప్రకృతిలోని అన్ని పంచభూతాలతో కనెక్ట్ కావాలి అంటే ఇక్కడ జనసంచారం లేకుండా ఎక్కడైతే ప్రకృతి ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం గడపాలి. నీళ్ళు ఎలా ఉంటుందంటే తరతమ భేదాలు లేకుండా అంతటా ఉంటుందంట. అందరిలో ఉంటుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అందరికీ తన ఉనికిని ఏమాత్రం చాటుకోదు. తను
అనేది కూడా చాటుకోకుండా నిరంతరము మనకు నిరంతర పరిశ్రమ అనేది ఈ దేని నుంచి నేర్చుకోవచ్చు, వాయువు నుంచి నేర్చుకోవచ్చు. అంటే ఏ భేదము ఉండదు. ఒక పాట బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే పాట లో ఈ గాలి గురించి దుర్గం అన్నిటా ఏదాన్ని అట్లా దుర్గంధము అనుకోదు, ఏది చూసుకోదు, అన్నిట్లో ఏ మాత్రము తన ఉనికిని ఏమాత్రం చాటుకోకుండా నిరంతరము శ్రమిస్తూనే ఉంటుందంట. టెలిస్కోప్ ద్వారా మనం ఆకాశాన్ని చూసినప్పుడు ఎంత మనకు అర్థమవుతుంది, చాలా తక్కువ అర్థమవుతుంది. ఒక్కటి పక్కన 1000 సున్నాలు పెట్టి లెక్క పెడితే అర్థం కానంత ఉందంట ఆకాశంలో కూడా. మనం అందుకే ఏ తీర్పుల జోలికి పోకుండా, ఎక్కడ ఏ తీర్పులు లేకుండా, ప్రకృతి మాతను ఎలాంటి తీర్పు ఇవ్వకుండా సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఏ తీర్పులు లేని తత్వాన్ని, అహంకారమే లేని తత్వాన్ని మనము ఈ ఆకాశం నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకు ప్రకృతి మాత ఎన్నెన్నో ప్రయోజనాలు నేర్పుతుంది. మనం ప్రకృతిలోకి ఎప్పుడు వెళ్ళినా బాగా గమనించుకుంటే, ప్రకృతికి వెళ్ళినప్పుడు రీఛార్జ్ అవుతాం. ఫుల్ మనకు ఛార్జింగ్ అయిపోతే సెల్ అనేది పనిచేయదు కదా, ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తే ఫుల్గా బాగా పనిచేస్తుంది. అలా మనం పూర్తి డల్గా ఉన్నప్పుడు, మనకి ఎంతో ఒత్తిడి ఉన్నప్పుడు కాసేపు పోయి ప్రకృతిలో గడిపితే మళ్ళీ ఫుల్ రీఛార్జ్ అవుతామంట. అతి పెద్ద క్షీరదాలంటే పెద్ద పెద్ద క్షీరదాల నుంచి, జంతువుల నుంచి అతి చిన్న సూక్ష్మజీవుల వరకు ప్రకృతి రక్షణ ఇస్తూనే ఉంటుందన్నమాట. స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది, స్వచ్ఛమైన నీటిని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అన్ని జీవుల మనుగడకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఎక్కువ సమయం మనం వీలైనంత వరకు ప్రకృతిలో గడపడానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతిలో ఏ శబ్దం వచ్చినా, ఏ సువాసన వచ్చినా మన ఇంద్రియాలు ఎంతో ఉత్తేజితం అవుతాయంట, ఎంతో శాంతిని పొందుతాయంట. మనలో ఒత్తిడిని తగ్గిస్తాయి, నిరాశను తగ్గిస్తాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి, గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఆ ఒత్తిడి అనేది వల్లనే మనకి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిపోతుందో ఈ అనారోగ్యాలన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి అన్నమాట. మానసిక అనారోగ్యాలు ఉన్నా కూడా ప్రకృతిలో గడిపినప్పుడు వాటిని కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి మనం అప్పుడప్పుడు ప్రకృతిలోకి వెళ్ళి ప్రాణాయామం చేయడం, లేకుంటే ట్రెక్కింగ్లకు, కొండలు ఎక్కుతా అంటారు చాలా మంది, ట్రెక్కింగ్లకు పోతా అంటారు. అలా ట్రెక్కింగ్లకు వెళ్ళడము ఇవన్నీ కూడా చాలా మంచిదన్నమాట. స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు అక్కడనే లభిస్తుంది అన్నమాట. ఇది మన స్వీయ చికిత్స, మనమంతకు మనమే నేచర్ హీలింగ్ అంటుంటారు. స్వీయ చికిత్స మనమే హీలింగ్ చేసుకోవాలి అంటే మనకు ప్రకృతే తోడ్పడుతుంది, ఇంకా ఏది తోడ్పడదు. దీన్ని నేచర్ థెరపీ అంటారనమాట. ప్రకృతిలో ఉన్నప్పుడు మనం పరధ్యానంగా ఉండం, అసలు ఎప్పుడు ఒక ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాం. మనం అట్లా గతంలోకి వెళ్ళాము, భవిష్యత్తులోకి వెళ్ళాము ఆ మూమెంట్లో. ఎందుకంటే ప్రకృతి అంత మన కంటికి అంత ఇంపుగా కనిపిస్తూ అంత హాయిని ఇచ్చేటప్పుడు మనం గతం అవసరం లేదు, మనకు భవిష్యత్తు అవసరం లేదు, ఆ వర్తమాన కాలంలో ఉంటాం. అదే దైవత్వం. ఆ వర్తమాన కాలంలో జీవించడమే మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది, ఎంతో మనము శక్తివంతంగా తయారవుతాం అన్నమాట. ఆ గడ్డిపై పడుకున్న పక్షుల కిలకిలా రావాలి ఉన్నా కూడా మన శక్తి చాలా రెట్లు పెరుగుతుందంట. పిల్లలకు మనం అందుకే చిన్నప్పటి నుంచి ఆ ప్రకృతిని ప్రేమించడం నేర్పించాలంట. ఆ ప్రకృతి పట్ల వాళ్ళకు ప్రేమను అందించేది నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటారు, ప్రకృతిలోని జీవులను హింసించకుండా ఉంటారు. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. ఏంటి ప్రకృతి, ఏమి ఇస్తుంది, మనం జీవించి ఉన్నాము అంటే ప్రకృతి మనకు జీవనాధారం. కాబట్టి మనం దీనిని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి. సీతమ్మ చెప్తుంది, మనం ఒక చెట్టు నరుకుతున్నామంటే దాని పర్మిషన్ తీసుకొని నరకండి, 2 చెట్లు నాటి తర్వాత నరకండి ఆ చెట్టును. వేరే చోట 2 చెట్లు నాటి ఒక్కటి తీసుకునేటప్పుడు 2 ఇవ్వండి ప్రకృతికి, ఆ భూమాతకు. అలా సీతమ్మ నిరంతరం భూమి మీదకి వచ్చిందే ప్రకృతి పరిరక్షణ కోసం. ఆమె వచ్చిందనమాట. ఆ సీతామాతను, ఆ బుక్ సీతాయనం అనే బుక్ చదివితే ప్రకృతి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది.
చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎలా కాపాడుకోవాలో చెప్పాలి, ఎలా నాశనం చేయకూడదు ప్రకృతి అనేది కూడా తెలియజేయాలని చెప్తున్నారు. ప్రకృతికి ఇంకా గొప్ప గుణం ఏమిటంటే ఇస్తుంది. అరకొర కాకుండా సంపూర్ణంగా ఇస్తుంది. మనకి ఏం కావాలంటే ఇది ఇస్తుంది. నేర్చుకోవాలి అంటే ప్రకృతిని చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు అని. ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ప్రకృతి ఒక గొప్ప గురువులాగా బోధిస్తుందంట. ఇంకా మనం ఆ రాళ్ళను చూసి ఏం నేర్చుకోవచ్చు? ఆ రాళ్ళకు ఆ శిల్పి ఉలి దెబ్బలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది శిలగా మారాలని. కాబట్టి దాన్ని చూస్తే, ఆ రాయిని చూస్తే మనం ఎంతో సహనం నేర్చుకోవచ్చంట. అన్ని ఉలి దెబ్బలు తింటున్న రాయి సహనంతో భరిస్తుంది కదా! ఇంకా ఎండైనా, వానైనా ఒకటే స్థిరత్వం. ఏ మాత్రము కదలికలు ఆ స్థిరత్వాన్ని కూడా మనము ఆ రాళ్ళను చూసి నేర్చుకోవచ్చనమాట. డైనమైట్‌లతో ఎన్ని గుంతలు చేసినా, ఎన్ని బోరింగులు వేసినా, ఎంత మురికితో నింపినా, మనము ఎంత వికృతంగా మారుస్తున్న ఓర్పుతో భరించడం అనేది ఆ భూమాత నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఓర్పుతో భరిస్తూనే ఉంటుంది ప్రకృతి మాత, ఆ భూమాత. ఇంకా చెట్ల నుండి మనము మహా యోగులు ఎలా ఆ చెట్లనేటివి పుట్టినప్పటి నుంచి ఆ యోగులు సమాజానికి ఎలా సేవ చేస్తుంటారో అంత సేవను ఆ చెట్లు కూడా చేస్తున్నాయంట. అడవుల్లోకి వెళ్ళామనుకో మనం ఎప్పుడైనా, అవి అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లు, ఎగుడు దిగుడు నేలలు, లోయలు, పక్షుల కిలకిలా రావాలు, జలపాతాలు, వన్య జంతువుల అరుపులు ఇలా చూసే వారి దృష్టిని బట్టి ఎన్నెన్నో అద్భుతాలు, ప్రతి ఒక్కటి అద్భుతమే. ఆ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనకి అద్భుతాలన్నీ తెలుస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక తన్మయత్వం వస్తుంది, ఒక మైమర్పు వస్తుంది అనమాట. ఇవన్నీ మనము వర్ణించలేని భావాలు, మనం బయటికి చెప్పలేనటువంటి ఎన్నో అద్భుతమైన భావాలు మనలో కలుగుతాయి. కారణం ఏంటి? ఎందుకలా అంత అద్భుతంగా అనిపిస్తుంది? అక్కడ అసహజం అనేది ఏదీ లేదు. అంతా సహజమే ఉంటుంది. అసహజత్వం అనేది ఉండదు. ఇప్పుడు మన ఇండ్ల ముందర గూడా ఇప్పుడు పార్కుల్లో ఇవన్నీ చెట్లు ఉంటాయి. కానీ అక్కడ అంత సహజత్వం ఉండదు. ఎందుకంటే అవన్నీ కత్తిరించింటారు. ఒక ఒక్కటే లైన్‌లో ఉండాలి, ఒకే మాదిరిగా ఉండాలని అవి సహజంగా పెంచరు. అసహజంగా పెంచింటారు కాబట్టి అక్కడ అంత సహజత్వం కనిపించదు. ఎప్పుడైతే అడవుల్లోకి వెళ్తామో అక్కడ ఎవరు వేటిని కత్తిరించరు. అవి తమ ఇష్టం వచ్చినట్లు పెరుగుతాయన్నమాట. ఎలా పెరగాలనో అలా పెరుగుతాయి. అంత సహజత్వం ఉంటుంది అక్కడ. కాబట్టి మనకు ఎంత మైమరపో, ఎంత తన్మయత్వమో అక్కడికి వెళ్ళినప్పుడే వస్తుందన్నమాట. మనం ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి కూడా నేర్చుకోవచ్చు. చీమల నుండి, ఏనుగుల నుండి ఇలా చీమల నుండి ఏం నేర్చుకోవచ్చు మనము? చీమల నుండి అవి ఎప్పుడు కూడా ఒక కృషి చేస్తూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటాయి. వాటి దారికి ఎవరొడ్డొచ్చినా కూడా వాటిని ఏమీ అసలు ఎవరిని కూడా అవి తిట్టవు, కొట్టవు. తన దారి గుండా అలా పోతూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ చీమ నుండి కష్టపడే గుణాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఆ ఏనుగు అంత పెద్ద జంతువైనా ఎంతో వినయంతో ఉంటుందంట. ఆ ఏనుగుని చూసి మనము ఎంతో వినయాన్ని నేర్చుకోవచ్చు. కానీ ఎంత ఎంత శక్తే ఉంటుంది. కానీ అంత శక్తి ఉన్నా కూడా తను ఎంతో వినయంతో ఉంటుందంట. ఆ ఏనుగు నుంచి నేర్చుకోవచ్చు. సింహంగా పౌరుషానికి ప్రతీకలాగా ఉంటుంది. ఆ సింహం నుంచి మనం ఎప్పుడు దేనికి తల వంచకూడదు అనేది నేర్చుకోవచ్చు. ఇలా ఎన్నో మనకు ఆ ప్రకృతి తాబేలుని చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే అది ఎప్పుడు తన ఇంద్రియాలను మూసుకొనే ఉంటుంది. ఎప్పుడు అందుకే ఎన్నో సంవత్సరాలు జీవిస్తుంది. ఎందుకు అలా జీవించగలుగుతుంది? ఎక్కువ తన ఇంద్రియాలను వాడుకోదు. అన్ని అవసరమైతేనే వాడుకుంటుంది. ప్రతి దానికి ఇంద్రియాలను ఉపయోగించదు. కాబట్టి అది ఎన్నో సంవత్సరాల కాలము జీవిస్తుంది. 1000 ఏళ్ళు బతుకుతుంది అంటారు తాబేలు. అలా ప్రతి జీవి నుంచి మనం ఎంతైనా మన ఇంద్రియాలను మనం కూడా మన ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా అవసరమైనంత వరకే ఉపయోగించాలి. అవసరం లేకుండా గబగబా మాట్లాడడము, ఏ మాటలంటే ఆ మాటలు వినడము, ఏ తిండంటే ఆ తిండి తినడము, ఎలాంటివంటే అలాంటివి చూడడము, ఇలా చేయకుండా మనము మన ఇంద్రియాలను గూడా తాబేలులాగా అవసరమైనంత వరకే ఉపయోగించుకుంటే మనం కూడా అద్భుతంగా ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. ఇలా ప్రతి జీవి నుంచి మనం చూసుకుంటూ పోతే ఆ ప్రకృతిలో ప్రతి జీవి నుంచి కూడా మనము నేర్చుకునేటి ఎంతో ఉంటుందన్నమాట.
దత్తాత్రేయుడు అంటాడంట, ఆయన ప్రకృతే నా గురువు, నేను అన్ని ప్రకృతి నుండి నేర్చుకున్నాను, ఆ ప్రకృతి నా గురువు అంటాడంట. అంత గొప్ప వాళ్ళే, వాళ్ళు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నారు. కాబట్టి మనం కూడా ప్రకృతిలోకి వెళ్ళి ఎంతో నేర్చుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటామంటే, మనము అనుకోకుండా మనం చెయ్యాలని చెయ్యము, మనకు తెలియదు. ఊరికే చెట్టు దగ్గర అలా నిలబడుకొని ఆ చెట్ల ఆకులు తుంచేస్తూ, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఊరికే చెట్ల కొమ్మలు తుంచేయడము, ఆకులు తుంచేయడము, ఏదేదో చెట్లు కొమ్మలు విరిచేయడం, ఇలా చేస్తూ ఉంటారు. అవసరం లేకుండా పూలు పెంచుతూ ఉండడము, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఇది మనము తెంచేయడానికి ఒక్క క్షణం చాలు, ఒక సెకండ్ చాలు. అవి పెరగాలంటే కొన్ని లక్షల సెకండ్లు పడుతుంది. కాబట్టి మనం చాలా అప్రమత్తతతో ఉండాలి. ఎవరైనా అలా చేస్తున్నా కూడా చేయొద్దని వారించాలన్నమాట. అనవసరంగా దేనికి అవసరమైతే తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? పర్మిషన్ అడిగి తీసుకోవాలి. ఇప్పుడు చెట్టు నుంచి మనము ఇప్పుడు కరివేపాకు ఉంది, కరివేపాకు పెరుక్కోవాలి. అప్పుడు చెట్టుని పర్మిషన్ అడగాలి. నీది నీ ఆకును మేము తీసుకుంటున్నాము, థ్యాంక్ యూ కృతజ్ఞతలని దాని గ్రాటిట్యూడ్ తెలియజేసుకొని పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి. ఏ చెట్టు నుంచి పళ్ళు పిక్కుంటున్నాక పూలను తెంచుతున్నా కూడా పర్మిషన్తో తీసుకోవాలి. అవసరమైతేనే తీసుకోవాలి. అనవసరంగా దేన్ని కూడా మనం తీసేయకూడదు అనమాట. వాటిని సుతారంగా ప్రేమతో తీసుకోవాలి. ఎప్పుడు నీటిని వృధా చేయకూడదు. కొంతమంది కుళాయిలు తిప్పేసింటారు, కొన్ని చోట్ల నీళ్లు పారిపోతూ ఉంటాయి, ఎంత వృధా చేస్తూ ఉంటాం. అలా నీటిని కూడా వృధా చేయరాదు, నీటిని కాలుష్యం చేయరాదు. ఎంతో ప్రేమగా నీటిని కూడా స్వీకరించాలి. సాధ్యమైనంత వరకు మనము మన శరీరాన్ని ప్రకృతితో ఎక్స్పోజ్ చేయాలంటే ప్రకృతిలోనే ఎక్కువ ఉండాలి. ఇంట్లో 4 గోడల మధ్య కన్నా ప్రకృతిలో ఎక్కువ గడపండి అని చెప్తున్నారు. సంధ్యావందనం చేయడము, నదీ స్నానాలు చేయడము, అప్పుడప్పుడు వీలైతే సముద్రాల దగ్గరికి వెళ్ళి సముద్ర స్నానాలు చేయడము, ఇలా ఎప్పుడూ చేస్తూ ఉంటే మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మనము ప్రకృతిని మనం పరిరక్షిస్తూ ఉంటే ప్రకృతి మనల్ని పరిరక్షిస్తూ ఉంటుంది. చెట్టు గురించి ఒక అద్భుతమైన సాంగ్ మా మేడం పాడారు, అది విన్నాము. ఓకేనా? ఉంది అని అనుకుంటున్నాను, ఉందో లేదో. ఆ సాంగ్ ఉండే ఎంతమందో. ఓం ఇదిగా ఆ సాంగ్ లేనట్టుంది, సెల్లులో ఉంది. వద్దు కనిపించదు కదా వాళ్ళకి. సారీ ఫ్రెండ్స్, అది లేదు దీంట్లో. అంతా సాయిశ్రీ ఆప్ చేద్దామా? ఇంకా రికార్డింగ్ ఆఫ్ చేద్దామా?